కూడా కుట్ర పన్ని అప్పలరాజు కొడుకుని ఇబ్బంది పెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని విమర్శలు చేశారు. కానీ ఇక తప్పని పరిస్థితుల్లో నిన్న స్వయంగా తన కొడుకే నేనే యాక్సిడెంట్ చేశాను, ఆ యాక్సిడెంట్ చేసింది నేనేనని చెప్పి పోలీసుల ముందు తనకు తానుగా వెళ్ళి లొంగిపోయే పరిస్థితి వచ్చింది. మరి నిన్నటి వరకు ఇది కుట్ర, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అది ఇది అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు తన కొడుకే స్వయంగా లొంగిపోయాడు. నేనే చేశాను, స్పీడ్గా వెళ్ళటం వల్ల అనుకోకుండా జరిగిన ఘటన ఇది అని చెప్పి పోలీసుల ముందు లొంగిపోయాడు. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? వాస్తవానికి ఈ నెల 10వ తేదీన దానయ్య అనే ఒక గొర్రెల కాపరిని సరిగ్గా సిదిరి అప్పలరాజు ఇంటికి 200 మీటర్ల దూరంలో వీళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు. సరే, యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు, అది ఓవర్ స్పీడ్తో వెళ్ళటం వల్ల జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ వెంటనే చేయాల్సిన పని ఏంటి? ఆ కింద పడిపోయినటువంటి వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలి. సిదిరి అప్పలరాజు వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి, వాళ్ళకి అందించాల్సిన సహాయ సహకారాలు ఏదన్నా ఉంటే అందించాలి. కానీ ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే యాక్సిడెంట్ చేశాడో భయంతో తన తండ్రికి ఫోన్ చేశాడు. ఆరవ్ ఫోన్ చేస్తే తన తండ్రి వెంటనే కారు వేసుకొచ్చి అక్కడి నుంచి తన కొడుకుని తీసుకుని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తన కొడుకు కూడా లెఫ్ట్ సైడ్ పడిపోవడంతో కొద్దిగా దెబ్బలు తగిలాయి. ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడిపోవడం వల్ల కంటికి చేతికి కొద్దిగా దెబ్బలు తగిలాయి. ఎందుకంటే గుద్దిన తర్వాత బండి పడిపోద్ది కదా, సో ఇతనికి కూడా కొద్దిగా దెబ్బలు తగిలాయి, చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలాయి. సో ఆ దెబ్బలకు అంటే ఇక్కడ రోడ్డు మీద పడిపోయిన దానయ్య అనే వ్యక్తిని వదిలేసి తన కొడుకుని తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని డైరెక్ట్గా కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా కొడుకుని కారులో తీసుకెళ్ళింది, హాస్పిటల్లో లోనకి తీసుకెళ్ళింది, ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాతే బండారం బయటపడింది. వెంటనే ఏం చేశాడు అప్పలరాజు? తన కొడుకుకి ట్రీట్మెంట్ చేయించి ఇప్పుడు యాక్సిడెంట్ని తీగలాగుతారు, బండి అక్కడే ఉంది, బండి గురించి తీగలాగుతారు. సో దాంతో ఏం చేశాడు? అదే ఒక వైసీపీ నేతకు చెందినటువంటి వ్యక్తి, అలాగే తన కొడుక్కి ఫ్రెండ్ అయినటువంటి సిద్ధార్థ్ త్యాడి అనే ఒక వ్యక్తిని రంగంలో దిగి పోలీసుల ముందు లొంగిపోమన్నాడు. ఏమని? నేనే యాక్సిడెంట్ చేశాను, అనుకోకుండా జరిగిందని చెప్పి పోలీసుల ముందు లొంగిపోమంటే పోలీసులు కూడా మొదట్లో అనుమానం రాలా. ఎందుకనంటే బండి కూడా సిద్ధార్థ్ త్యాడిదే, అంటే బండి వాళ్ళ అబ్బాయి కాదు, మంత్రి కొడుకుది కాదు, మాజీ మంత్రి కొడుకుది, సిదిరి అప్పలరాజుది కాదు. ఆ బండి ఎవరిదా? బండి తన స్నేహితుడైనటువంటి సిద్ధార్థ త్యాడిదే. బండి గల వ్యక్తే నేనే గుద్దానని చెప్పి లొంగిపోతే సాధారణంగా అనుమానం అనేది రాదు కదా. సో పోలీసులు కూడా ఏం చేశారు? వెంటనే స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు. అంటే బహుశా సిదిరి అప్పలరాజు వెనకమాల నుంచి బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా కథ నడిపాడేమో. ఇక్కడ పోలీసుల మీద కూడా నాకు ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. సరే, అక్కడ వరకు బాగానే ఉంది. ఒక 2 రోజులు అంతా గొప్పచిప్పుగానే ఉంది. గుద్దిన వ్యక్తి సిద్ధార్థ త్యాడియే అని చెప్పి అందరూ అనుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏం చేశాడు తెలుసా? సిదిరి అప్పలరాజు ఇది ఎప్పటికైనా తలనొప్పేని అనుకున్నాడేమో కానీ వెంటనే బాధిత కుటుంబ సభ్యుల దగ్గరికి రాయబారానికి పంపాడు. అంటే రాజీకి జరిగిందేదో జరిగిపోయింది, మీకు ఎంతో అంతో ఇస్తాము, మీరు ఇక కేసులు లాంటివి ఏమీ పెట్టొద్దు, దీన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వండి అని చెప్పి అతని బంధువుల వద్దకు రాయబారానికి కూడా పంపాడు. అంటే వాస్తవానికి సిదిరి అప్పలరాజు ఒక ప్రజాప్రతినిధి. నిన్న మొన్నటి వరకు, ఈరోజు అదే వృత్తిలో ఉన్నాడు. సరే, గెలిపోవడంలో పక్కన పెడదాం. ఒక ప్రజాప్రతినిధివి నువ్వు, నిన్నటి వరకు మంత్రివి, అన్నిటికీ మించి నువ్వు డాక్టర్వి. సిదిరి అప్పలరాజు డాక్టరు. అలాంటి నువ్వు ఒక ఘటన జరిగితే ముందు నైతిక బాధ్యతగా పోలీసులకు చెప్పాలి, లేదా పడిపోయిన వ్యక్తిని, నీ కొడుకుని, ఇద్దరిని తీసుకుని నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ నువ్వేం చేసావు? నువ్వు నీ కొడుకును మాత్రం కాపాడుకోవడానికి హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుని తప్పించడానికి, ఆ కేసు మాఫీ చేయడానికి, ఆధారాలు ధ్వంసం చేయడానికి వేరొక వ్యక్తిని రంగంలో దింపావు. కానీ ఆ చనిపోయిన వ్యక్తిని నువ్వు పట్టించుకున్నావా? కింద పడిపోయిన వ్యక్తిని నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసావా? కనీసం అనుకోకుండా నా కొడుకు యాక్సిడెంట్ చేశాడు అని నువ్వు పోలీసులకు సమాచారం ఇచ్చావా? మరి నువ్వు ప్రజాప్రతినిధి ఎలా అవుతావా సిదిరి అప్పలరాజు? నేను అడుగుతున్నా, నాకు అర్థం కాల. నువ్వు ప్రజాప్రతినిధి ఎలా అవుతావు? నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా నిన్న మొన్నటి వరకు మంత్రిగా ఉన్నావు, సిగ్గు అనిపించట్లేదా? రోడ్డు మీద నీ కొడుకు ఒక వ్యక్తిని గుద్దేస్తే నువ్వు నీ కొడుకును మాత్రం హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ వ్యక్తి చావుకు నువ్వు కారణమయ్యావంటే నువ్వేమో కొనవూపురుతో ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్తే బతుకుతుడేమో. 200 మీటర్లు నీ ఇంటికి, నీ ఘటన స్థలానికి 200 మీటర్లు, గట్టిగా 5 నిమిషాలు కూడా పట్టదు. కానీ నువ్వేం చేసావు? నువ్వు నీ కొడుకుని కాపాడుకోవడానికి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళావు, కేసు మాఫీ చేయడానికి వేరొక వ్యక్తిని రంగంలో దింపావు, పోలీసులను తప్పుదారి పట్టించావు, సాక్ష్యాలని తారుమారు చేశావు, మొత్తాన్ని కథ అంతా వెనకుండి నడిపావు. మరి రేపొద్దున నిన్ను ప్రజలు ఎందుకు నమ్మాలి? నిన్ను కాశీపొక్క దగ్గర అయినటువంటి అక్కడ ప్రజలైనా నిన్ను ఎందుకు నమ్మాలి? అంటే తన కొడుకుని కాపాడుకోవడానికి మరో వ్యక్తి ప్రాణాన్ని బలితీస్తాడా? అది యాక్సిడెంట్ అనుకోకుండానే జరిగి ఉండొచ్చు. నేను కాదని నేను అట్లా కావాలని ఎవరు గుద్దుండ్రు, అనుకోకుండానే జరిగి ఉండొచ్చు. కానీ నైతిక బాధ్యత ఎక్కడుంది సిదిరి అప్పలరాజుకి? ఎలా ప్రజాప్రతినిధి అవుతావు నువ్వు? ఈ రోజు నిన్ను ప్రజలు 2 రోజుల నుంచి సిదిరి అప్పలరాజు ఎక్కడ బయట కనపట్లా. తన కొడుకు పేరు నిన్న బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టినా వైసీపీ నేతలు వాళ్ళు మాట్లాడే తప్ప సిదిరి అప్పలరాజు ఎక్కడ బయటికి రాట్లా. ఎందుకు రాట్లా?
నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా, నా కొడుకు అవును నా కొడుకు తప్పు చేశాడు, అనుకోకుండా జరిగింది, పొరపాటు నా కొడుకుని తప్పించాలనుకున్నాను, జరిగింది తప్పే, నేను ఒప్పుకుంటున్నానని నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఈ రోజు తప్పని పరిస్థితుల్లో కొడుకుని పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తే బాగోదని చెప్పి తన సోదరుడికి ఇచ్చేసి ఇంకొక లాయర్ని ఇంకొక 2-3 వైసీపీ నేతలను ఇచ్చేసి స్టేషన్లోకి వెళ్ళిపోయి లొంగిపోమని చెప్పాడు. ఇది ఇలా వైసీపీ నేతల విలువలు విశ్వసనీయతలు. దీనికి సంబంధించిన వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. గొర్రెల కాపరిని బైక్ తో ఢీ కొట్టింది నేనే, విచారణలో వైకాపా నేత సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వెల్లడి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు ఎదుట లొంగిబాటు, తన కుమారుడిని తప్పించేందుకు అప్పలరాజు పన్నాగం. చివరికి గుట్టు రట్టు అప్పలరాజుపై కేసేది. అంటే మరి దీని మొత్తాన్ని ఒక ఘటనను నువ్వు మోసం చేసి పోలీసులు తప్పుదారి పట్టించడం, సాక్ష్యాధారాలను తారుమారు చేయటం, కేసుతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని తప్పించటం, ఇవన్నీ నేరాలే కదా. కుటుంబ సభ్యులతో రాయబేరాలు నడపటం, ఇవన్నీ నేరాలే కదా. మరి ఎందుకు సిదిరి అప్పలరాజుని పోలీసులు తప్పుదారి పట్టించి సాక్ష్యాలను తారుమారు చేశాడని చెప్పి ఎందుకు కేసు నమోదు చేయకూడదు? ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న అయితే ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయకూడదు? అతివేగంతో బైక్ నడిపి ఒకరి మృతికి కారణమైన వైకాపా నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ ఎట్టకేలకు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. అప్పలరాజు సోదరుడు త్రినాథరావు న్యాయవాది ఇద్దరు వైకాపా నాయకులతో కలిసి సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాజీబుగ్గ స్టేషన్ కు వచ్చి లొంగిపోయిన ఆరవ్ ను రాత్రి 10 గంటల వరకు పోలీసులు అయితే విచారించారు. గొర్రెల కాపరి దానయ్యను తానే బైక్ తో ఢీ కొట్టారని విచారణలో అంగీకరించినట్లే సమాచారం. ఆ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు సిదిరి అప్పలరాజు పన్నిన పన్నాగాలన్నీ కూడా బెడిసికొట్టాయి. నేరానికి పాల్పడిన తన కుమారుడి స్థానంలో అప్పటికప్పుడు మరొకరిని ప్రవేశపెట్టి వ్యవస్థల్ని వ్యక్తుల్ని మేనేజ్ చేసిన ఆ గుట్టు రట్టయింది. నేరాన్ని కప్పిపుంచడం, పోలీసులను తప్పుదారి పట్టించడం, నిందితుల్ని ఘటనా స్థలం నుంచి ఆగమేఘాల మీద తప్పించడం, సాక్ష్యాధారాలు మాయం చేయడానికి ప్రయత్నించడం, తన అనుచరులను రంగంలోకి దింపి బాధిత కుటుంబానికి రాజీతో ప్రయత్నించడం, ఇలా మొత్తం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా వహించినప్పటికీ కూడా, విషయం తొక్కిపట్టాలని ప్రయత్నించినప్పటికీ కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పుడు బండారం మొత్తం బయటపడింది. అంటే చూడండి, తన కొడుకుని కాపాడటానికి ఎన్ని మేనేజ్ చేశాడో చూడండి. సంబంధం లేని ఒక వ్యక్తిని తీసుకొచ్చి కేసులో కూర్చోబెట్టాడు. అలాగే అక్కడ సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చేశాడు. తన కొడుకుని కాపాడుకోవడానికి హాస్పిటల్కి తీసుకెళ్లి సాగు బతుకుల మధ్య ఉన్నటువంటి దానయ్యను వదిలేశాడు. ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎలా ప్రజాప్రతినిధి అనాలి? ఇలాంటి వ్యక్తులు ప్రజలకి ఇచ్చే, మనమే గొప్పుకుని వెళ్తా బైక్ ఎవరికైనా తగిలితే గొప్పుకుని ఆపి చూస్తాం, చిన్న దెబ్బలైనా పెద్ద దెబ్బలైనా మనం ఆపి చూస్తాం, అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ అలాంటిది తన కొడుకు చేస్తే, సరే తన కొడుక్కి భయం ఉండొచ్చు, ఆ టయానికి తెలియకపో ఉండొచ్చు. నీ బుద్ధి ఏమైంది? నువ్వు మాజీ మంత్రిగా ఉన్నావు, ఒక డాక్టర్గా ఉన్నావు, ప్రజాప్రతినిధిగా ఉన్నావు, ఏం చేయాలో నీకు తెలుసు కదా. మరి నీ బుద్ధి ఏమైంది? నీ కొడుకు ఆ టైంలో భయం ఉండొచ్చు, గందరగోళం ఉండొచ్చు, ఏం జరుగుతుందో అని భయపడితే భయపడి ఉండొచ్చు. ఇప్పుడు మనమైనా యాక్సిడెంట్ చేస్తే భయపడతాం, ఏం జరిగిపోద్దని భయపడతాం. మరి కానీ అది తప్పు, మనం ఇలా చేయకూడదని నీ కొడుక్కి నచ్చజెప్పి నువ్వు పోలీసుల ముందు తీసుకెళ్ళి నీ కొడుకుని అప్పచెప్పొద్దా? నువ్వు తర్వాత ఏదైనా ఉంటే అది వేరే విషయం, కోర్టులో చూసుకోండి అది. సో ఇది మొత్తంగా సిదిరి